హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ టమాటో చట్నీ. ఎలా చేయాలో చూద్దాం. ముందు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసి కొంచెం వేయించుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు మీ కారానికి తగ్గట్టుగా 6 నుంచి 8 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని పొట్టు తీసేసినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకుని వేయించుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం టమాటో ముక్కలు తాలింపు మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. టమాటోలు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటోలు కొంచెం మెత్తబడి ఉంటాయండి. ఇప్పుడు ఇంకాస్త మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి నానబెట్టిన చింతపండును కూడా వేసుకుని ఇప్పుడు మొత్తం కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మరొక 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మొత్తం తీసి కలుపుకుంటే టమాటో పూర్తిగా మెత్తబడిపోయి ఉంటుందండి. టమాటాలో వాటర్ ఇంకిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి.